ఒక చిన్న ఇది విజ్ఞప్తి ఇది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇబ్బందికరమే, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం. మొత్తము నేతల ఫోన్లు ట్యాప్ అయ్యి అందులో కోదండరాం ఫోన్ కూడా ఉంది. సో ఇది ఎలా చూస్తారు ఒక ప్రొఫెసర్గా, ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా? చాలా రోజులుగా చెప్తున్నాం, ఈ గవర్నమెంట్ ఫోన్లు వింటున్నది, ఇది వ్యక్తిగతమైన గోప్యతకు ఇది భంగం కలిగిస్తున్నది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఆమోదించరాదు అని అందరికీ కూడా మేము చెప్పటం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మేము ప్రకటన చేసినాం, దాన్ని ఖండించినాం, ఈ ప్రయత్నాలను విడనాడాలని చెప్పినాం. కానీ అప్పుడేమో మాది ఒంటరి గొంతు అయింది. ఇవాళ దాదాపు అందరూ ఈ రకంగా ఫోన్ ట్యాప్ చేయటం నేరము, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెడుతుంటే తప్పకుండా మా కోరిక ఇన్ని రోజులకు నెరవేరుతుంది అనేటువంటి సంతోషం కలుగుతున్నది. అందరం కూడా కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన గోప్యతకు భంగం కలగరా, నంబర్ 1. నంబర్ 2, అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ను కొనసాగించరాదు. వాళ్ళు ఆల్రెడీ మేము అట్లాంటి పనులు చేయమని తప్పు చేశారు, మేము చేయమని ప్రకటన చేసిండ్రు. మూడోది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళపైన కఠిన శిక్ష ఉండాలని కూడా డిమాండ్ చేస్తారు. కఠిన శిక్షలు అంటే ఏ శిక్షలని మీరు అడుగుతారు? చట్టం ప్రకారమే శిక్ష వేయాలి. ఎవరమైనా మనకు తోచిన శిక్షలు నిర్ణయించే అధికారం మనకు లేదు. చట్టంలో ఎంత ఎక్కువ శిక్ష వేసే అవకాశం ఉంటే అంత ఎక్కువ శిక్ష వేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్ట్కు డిమాండ్ చేస్తాడా కోదండరాం? బాధ్యుడు ఆయనే ఆయన తేలితే తప్పకుండా బాధ్యుడు ఆయన చెప్పి పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్తున్నారు. ప్రతి రిపోర్ట్ ఆయనే బాధ్యుడు అని తేలితే తప్పకుండా ఆయన పైన కూడా చర్యలు ఉండాలి. ఎవరిని దీంట్లో మినహాయింపు ఉండరాదు. చట్టము అందరినీ సమానంగా చూడాలి, అందరికీ సమాన రక్షణ కల్పించాలి అని మన దగ్గర రాసున్నది రాజ్యాంగంలో. దాని ప్రకారం అందరికీ సమానంగా గౌరవం దొరకాలి, అందరికీ సమానమైన రక్షణ దొరకాలి. తప్పు చేస్తే ఎవరిని మినహాయించడానికి కూడా వీల్లేదు. ఇది నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే కోట్ల రూపాయలు వ్యాపారులను బెదిరించడం కావచ్చు, ఒక పార్టీ ఫండ్లోకి అంటే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలు ఎలా చూస్తారు? తప్పది.